ఘనజీవామృతము మామూలుగా ఏంటంటే మనం ఏదైతే పంటలు వేసుకునే ముందుగా మనం బేసల్ డోస్ వేస్తామో అంటే మనము రసాయనిక ఎరువులు జింక్ టైప్ గతంలో మనం ఏంటంటే పశువుల ఎరువు తోలేవాళ్ళం. అవునవును. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో మనం రసాయనిక ఎరువులకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఈ ఘనజీవామృతాన్ని ఒక ఎకరానికి 400 కేజీల కాడికి మనం వేసుకొని పంట వేసుకున్నట్టు ఎరువు లేని వాళ్ళు దీన్ని అసలు ఇంకా రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం లేదు అనేది. పశువుల ఎరువు అయితే మనం దగ్గర 2 టన్నులు వేయాల్సి వస్తుంది. ఇదైతే 400 కేజీలు సరిపోదు ఒక ఎకరానికి. జీవామృతంలో అనేకమైనటువంటి సూక్ష్మ జీవులని దీంట్లో ఆవు పేడ, ఆవు పంచకం, బెల్లము పిండితో తయారు చేసి ఉన్నది. దీన్ని ఘనజీవామృతం అంటారు. దీన్ని ఒకసారిగా అంతా తయారైన తర్వాత స్టాక్ పెడతాం. దీన్ని అవసరమైనప్పుడు బస్తాలు బట్టి రైతులకి అవసరమైన దాన్ని బట్టి సప్లై చేస్తాం. అంటే ఎంత పడుతుంది ఒక బస్తా? బస్తా 50 కేజీల బస్తా అంటే కేజీ 10 రూపాయలు, 50 కేజీల బస్తా 500 రూపాయలు. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుందా? ఎక్కడైనా అంటే ఆన్లైన్ అంటే ఆన్లైన్ అంతా లేదు, వాళ్ళు రైతులు చేసుకోవటం. ఇది పేడ, ఆవు పంచకం బయట మనం చూసాం కదా, అక్కడ ఉంటుంది. ఇది తర్వాత దాని మీద జీవామృతం, గోమూత్రం అవన్నీ కొట్టిన తర్వాత ఒక 4-5 సార్లు మిషన్తో తిరగేసి పూర్తిగా బ్యాక్టీరియా బాగా డెవలప్ చేస్తాం. చేసిన తర్వాత దాన్ని కొద్దిగా ఆరబెట్టి దాని మీద పిండేసి, పిండితో వేసిన తర్వాత మిషన్లో వేసి కొద్దిగా గడ్డలు అవన్నీ ఉంటే మెత్తగా రావటం. తర్వాత బెల్లం నీళ్ళు కొట్టేసేసి దీన్ని నిలబెడతాం. నిలబెట్టిన తర్వాత దీని అవసరమైనప్పుడు రైతులకి పట్టించేస్తాం. దీనికి సపోర్టివ్గా సపరేట్గా మనకి దీనివల్ల ఇప్పుడు మనకి ఈ రోజుల్లో గతంలో ఏంటంటే ప్రతి రైతుకు కూడా వాళ్ళ కుటుంబ అవసరాలకు కానీ వాళ్ళ వ్యవసాయ అవసరాలకు కానీ కంపల్సరీగా వాళ్ళు ఆవులు, గేదెలు, ఎద్దులు ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళకు వచ్చినటువంటి వ్యవసాయ వ్యర్థాలని వాటికి ఆహారంగా ఇస్తూ వాటి నుంచి వచ్చేటువంటి పేడ, వ్యర్థాలనంతా కూడా వాళ్ళు పశువుల ఎరువుగా తయారు చేసుకొని సీజన్కు ముందుగా ఇవన్నీ కూడా పొలంలో తోలుకొని ఈ భూమికి కావాల్సినటువంటి సేంద్రియ పదార్థాన్ని అవసరం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అప్పుడు అందజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో పశుపోషణ చేసేవాళ్ళు లేరు. ఈ ఆర్గానిక్ సప్లిమెంట్ అనేది రైతు దగ్గర అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి పూర్తిగా పోయింది, గ్రామ స్థాయిలో కానీ రైతు వారీగా కానీ. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏదైనా పచ్చి రొట్టె ఎరువులు వేసుకొని ఆ సేంద్రియ పదార్థాన్ని ఇంప్రూవ్ చేసుకోవటమా, లేదు అంటే ఎక్కడైనా పశువుల ఎరువు దొరికితే దాన్ని తీసుకొచ్చి తోలుకొని వేసుకోవటమా, లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో తయారు చేసినటువంటి ఈ ఘనజీవామృతం లాంటివి తీసుకెళ్ళి ఒక ఎకరానికి 400 కేజీలు వేసుకోవడమా. దీని ద్వారా ఏంటంటే ఆ భూమికి కావాల్సినటువంటి సేంద్రియ పదార్థాన్ని మనం అందించేటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా వేసేటువంటి పశువుల ఎరువు కంటే కూడా ఇది పోషక విలువలు కానీ దీంట్లో మొక్కకు కావాల్సినటువంటి అనేక ఈ ఎంజైమ్స్ కానీ ఇవన్నీ కూడా సమృద్ధిగా దీంట్లో ఉంటాయి. ఎందుకంటే వారు చెప్పినట్టుగా, కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా దీంట్లో బ్యాక్టీరియల్ డెవలప్మెంట్ కోసం కానీ సూక్ష్మజీవుల యొక్క అభివృద్ధి కోసం మనం ఈ పశువుల నుంచి వచ్చినటువంటి మూత్రాన్ని దీని మీద వేయటం ఒకటి. ఆ మూత్రంలో ఉన్నటువంటి పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్మెంట్ కోసం దాంట్లో బెల్లము, అదేవిధంగా మన పప్పుల పిండి ఇవన్నీ కూడా కలిపి దాన్ని మాగబెట్టిన దానివల్ల ఏంటంటే దీంట్లో మ్యాక్సిమం డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలతో పాటుగా
ఇది పొలంలో వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సేంద్రియ పదార్థాలు కానీ అక్కడ అందుబాటులో లేనటువంటి పోషక పదార్థాలు ఏదైనా భూమిలో ఫిక్స్ అయినా కూడా అవి కూడా రిలీజ్ చేసి మొక్కకు అందుబాటులో తీసుకొచ్చేదానికి ఇది చాలా బాగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది.